హాయ్. ఏపీలో ఇప్పుడు రాబోయే 2 నెలల ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు మీరు? అంటే డెవలప్మెంట్ కోసం, ఉద్యోగ అవకాశాల కోసం. ఇప్పుడు నేను ఏపీ నుంచి వచ్చాను. ఇక్కడ వచ్చి హైదరాబాద్లో జాబ్ సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆమె ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్. ఇక్కడ వచ్చి చూసుకోవాల్సినంత అవసరం మా హోమ్ నేటివ్లోనే చేసుకోవచ్చు కదా. సో డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చాను కదా. సో అందుకని చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదంటారా మరి? చేసినాడా చేయలేదని డెవలప్మెంటే చెప్తుంది కదా, స్పెషల్గా మనుషులు చెప్పక్కర్లేదు. మరి జగన్ గారి పరిపాలనలో ఎలాంటి డెవలప్మెంట్ చూశారు? ఏ విధంగా పరిపాలించారనుకోవచ్చు? డెవలప్మెంట్ ఏం లేదండి. వచ్చిన కొత్తల్లో ఏదో వాలంటీర్లని, సచివాలయం జాబులని తీసుకొచ్చారు. తర్వాత ఏం జాబులు లేవు, జాబ్ ఆపర్చునిటీస్ ఏం లేవు. డెవలప్మెంట్ అనేది ఏమున్నది, పథకాలు ఎక్కువగా ఉన్నది. పథకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాకముందు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పీజీకి రియంబర్స్మెంట్ తీసేసినాడు. సో మేమే 1 lakh కట్టుకొని చేయాల్సి వచ్చింది. ఐసెట్లో ర్యాంక్ వచ్చినా సరే గవర్నమెంట్లో రాకపోతే మేమే ఫీజు కట్టుకోవాల్సి వచ్చింది. సో మేము 40,000 లెక్కన పర్ ఇయర్ 2 yearsకి 80,000 అయింది. ఇంక్లూడింగ్ ఫీజెస్ అంతా 1 lakh అయింది. ఎంత వేస్ట్ కదా. అంటే ఇప్పుడు అమ్మఒడి పథకం ద్వారా అనేది ఎలా పనిచేస్తున్నాయని చెప్పు, అమ్మఒడి ఈ లైక్ ఇంకా నాడు నేడు ఎలా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు? అమ్మఒడి అమ్మకి ఇస్తున్నారు, నాన్న దగ్గర నేను తీసుకుంటున్నారు. అంతే, ఇంకేం లేదు. పథకాలన్నీ వేస్ట్. మాకేమి జీరో యూస్ పథకాల వల్ల. మేబీ నథింగ్. గతంలో 151 సీట్లు గెలిచారు 2019లో జగన్ గారు. ఈసారి 175 సీట్లు గెలుస్తామంటున్నారు కదా. సో నిజంగానే గెలుస్తారనుకుంటున్నారా? అంత సీన్ లేదు, అన్ని గెలవలేరు. కానీ ఈసారి టీడీపీ జనసేన మిక్స్ అయింది కదా. సో వాళ్ళిద్దరిది హవా ఉంటుందని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. మరి జగన్ గారు ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మీరు? మేబీ అరౌండ్ 10 to 20, మేబీ 25 గెలవచ్చు అలా. వాళ్ళ ఏరియాలో ఏమన్నా గెలవచ్చేమో, కానీ ఓవరాల్గా అయితే టీడీపీ డామినేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే టీడీపీ మరి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా చూసుకుంటే మన జగన్ గారి మధ్య డిఫరెంట్ అంటే ఏమని చెప్తారు? చంద్రబాబు నాయుడు కమ్మగే డిఫరెంట్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో తేడాలు ఏమని చెప్పుకోవచ్చు? తేడా ఏమంటే డెవలప్మెంట్ అండి. ఐ మీన్ ఆయన ఎక్స్పీరియన్స్ కదా, ఆయన బాగా ఆలోచిస్తారు. ఈయన అంత లేదని నా ఫీలింగ్. ఈయన కుర్రాడు కదా, ఇంకా చూడాలి. ఒక టర్మే కదా సీఎంగా చూసినాము, టైం పడుతుంది.